హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం భారత రాజ్యాంగం గురించి ముఖ్యాంశాలు చూద్దాం. డిఎస్సికి తర్వాత ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అందరికీ భారత రాజ్యాంగం అంటే ఒక ఇంపార్టెంట్ టాపికే అండి. కావాల్సిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూసినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళి రాజ్యాంగ సభను 1946 నవంబర్లో క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయబడింది. అయితే రాజ్యాంగ సభ సభ్యులను పరోక్ష పద్ధతిలో ప్రొవిన్షియల్ అసెంబ్లీ చేత ఎన్నుకున్నారు. ప్రొవిన్షియల్ అసెంబ్లీ అంటే ఏంటి అంటే ఇక్కడ ప్రొవిన్షియల్ అసెంబ్లీ అంటే బ్రిటిష్ పాలన కాలంలో 1935 భారత ప్రభుత్వం చట్ట ప్రకారం ఏం జరిగిందంటే ఏర్పడింది ఇది రాష్ట్ర స్థాయి శాసనసభ. అయితే ప్రొవిన్షియల్ అంటే ఏంటిదంటే రాష్ట్ర స్థాయి శాసనసభ. ఈ అసెంబ్లీలకు అప్పట్లో విద్య, వ్యవసాయం, ఆరోగ్యం వంటి కొన్ని అంశాలపై చట్టాలు చేసే అధికారాలు ఇచ్చిండ్రు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. స్వాతంత్రం తర్వాత ఇవే వ్యవస్థలు రూపాంతరం చెంది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలుగా అంటే విధాన సభలుగా మారాయి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే రాష్ట్ర స్థాయి శాసనసభ అన్నట్ల. ప్రొవిన్షియల్ అసెంబ్లీ అంటే రాష్ట్ర స్థాయి శాసనసభ, రాష్ట్ర శాసనసభ. రాజ్యాంగ సభలో ఒక సభ్యుడు 1 మిలియన్ జనాభాకు ప్రాతినిధ్యం రాజ్యాంగ సభ ఏర్పాటు చేసినప్పుడు సభ్యుల మొత్తం సంఖ్య 389 ఉండేది. తర్వాత పాకిస్తాన్కు ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటు చేసిన తర్వాత ఈ సంఖ్య 299కి చేరింది. ఎందుకు అంటే తగ్గిపోయింది. రాజ్యాంగ సభలోని మొత్తం సభ్యులలో 296 మంది ప్రొవిన్షియల్ అసెంబ్లీ చేత ఎంపిక చేయబడ్డారు. అయితే రాజస్థాన సంస్థానాల చేత రాజ్యాంగ సభకు 93 మంది నామినేట్ చేయబడ్డారు. రాజ్యాంగ సభ మొదటిసారి ఎప్పుడు? డిసెంబర్ 9, 1946న ఢిల్లీలో సమావేశమైంది. ఎప్పుడు? డిసెంబర్ 9, 1946 ఢిల్లీలో సమావేశం అయింది. రాజ్యాంగ సభ మొదటిసారి డిసెంబర్ 9, 1946న ఢిల్లీలో సమావేశం. రాజ్యాంగ సభ తాత్కాలిక అధ్యక్షునిగా సచ్చిదానంద సింహని నియమించారు. రాజ్యాంగ సభ పూర్తికాల అధ్యక్షునిగా డిసెంబర్ 11, 1946న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను ఎన్నికయ్యారు. అంటే తాత్కాలిక అధ్యక్షుడేమో సచ్చిదానంద సింహ, పూర్తికాల అధ్యక్షునిగా ఎప్పుడంటే డిసెంబర్ 11, 1946న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. తర్వాత రాజ్యాంగ సభ రాజ్యాంగం తయారు చేయటానికి 13 ముఖ్యమైన కమిటీలను ఏర్పాటు చేసింది. ఎన్ని కమిటీలను? 13 ముఖ్యమైన కమిటీలను ఏర్పాటు చేసింది. 1947 జూలై 26న పాకిస్తాన్కు ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తున్నారు. రాజ్యాంగ సభ ఆగస్టు 29, 1947న ముసాయిదా సంఘం ఏర్పాటు చేసింది. ముసాయిదా సంఘం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? అంబేద్కర్. ముసాయిదా కమిటీ అంటే ఏంటంటే ముసాయిదా అంటే అరబ్బీ, ఉర్దూ మూల పదానికి సహాయం అన్నట్ల. దీని అర్థం సహాయం, తోడ్పాటు అనే భావన ఉంది. ముసాయిదా సంఘం అర్థం ఏంటిది అంటే సభ్యులు ఒకరికొకరు ఆర్థికంగా లేక సామాజికంగా తోడ్పడేందుకు ఏర్పడిన సహాయక సంఘం అని అప్పట్లో పిలిచేవారు అన్నట్ల. ఇప్పుడు ఎట్లా అంటే పాతకాలంలో భారతదేశంలో ఎగ్జాంపుల్ చూసుకుంటే సభ్యులు ఒకరికొకరు ఆర్థికంగా లేదా సామాజికంగా తోడ్పడేందుకు ఏర్పడిన సహాయక సంఘమే ఈ ముసాయిదా సంఘం అని అప్పుడు పిలుచుకునేవారు అన్నట్ల. తర్వాత ముసాయిదా సంఘము డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరంటే అంబేద్కర్. ముసాయిదా సంఘంలో సభ్యులు 6. మొదటి రాజ్యాంగ ప్రతిని అక్టోబర్ 1947లో తయారు చేయడం జరిగింది. రాజ్యాంగ ముసాయిదా సంఘం రాజేంద్ర ప్రసాద్కి 21 ఫిబ్రవరి 1948న సమర్పించింది. తర్వాత రాజ్యాంగ సభ రాజ్యాంగంపై 15 నవంబర్ 1948 నుంచి 17 అక్టోబర్ 1949 వరకు చర్చించింది.
రాజ్యాంగ సభ దేనిపై? రాజ్యాంగంపై 15th నవంబర్ 1948 నుంచి 17th అక్టోబర్ 1949 వరకు చర్చించింది. రాజ్యాంగ సభ 26th నవంబర్ 1949 రాజ్యాంగాన్ని ఆమోదించింది. రాజ్యాంగంపై రాజ్యాంగ సభ సభ్యులు సంతకాలు చేసిన తేదీ 24 జనవరి 1950. ఇది రాజ్యాంగ సభ చివరి సమావేశం అయింది. రాజ్యాంగ సభలోని స్థానాలను 3 వర్గాలకు వారి జనాభా ఆధారంగా స్థానాలు కేటాయించారు. సిక్కులు, ముస్లింలు, జనరల్ సభ్యులు ఉన్నారు దాంట్లో. రాజ్యాంగంపై రాజ్యాంగ సభలోని మొత్తం 299 మంది సభ్యులలో 284 మంది సంతకాలు చేశారు. భారత రాజ్యాంగం పూర్వపు యుగోస్లేవియా తర్వాత 2వ అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని చెప్పవచ్చు. రాజ్యాంగంను ఆమోదించినప్పుడు రాజ్యాంగంలో 22 భాగాలు, 395 అధికరణలు అంటే ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. రాజ్యాంగ పరిషత్తుకు రాజ్యాంగం తయారు చేయడానికి పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగాన్ని తయారు చేయడానికి రాజ్యాంగ పరిషత్తుకు అయిన ఖర్చు రూపాయలు 64 లక్షలు. జాతీయ జెండాను రాజ్యాంగ సభ ఆమోదించిన తేదీ 22 జూలై 1947. జాతీయ గేయంను రాజ్యాంగ సభ ఆమోదించిన తేదీ 24 జనవరి 1950. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంటుగా 26 నవంబర్ 1949 రూపాంతరం చెందింది. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంటుగా 26 నవంబర్ 1949 రూపాంతరం చెందింది. 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ సభ పార్లమెంటు బాధ్యతలు నిర్వహించింది. ప్రపంచంలో రాజ్యాంగం అనే భావనను మొదటిసారిగా ప్రతిపాదించిన వారు అరిస్టాటిల్. ఐవర్ జెన్నింగ్స్ భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గంగా జాతీయ చిహ్నంను సారనాథ్లోని అశోకుని స్తంభం నుంచి స్వీకరించారు. జాతీయ పక్షిగా నెమలిని 1964లో గుర్తించారు. జాతీయ పతాకాన్ని ఎగరవేయడం దేశ ప్రజల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాజ్యాంగంలో 19(1)(a) అధికరణలోని వ్యవస్థీకరణ స్వేచ్ఛలో భాగంగా ప్రజలకు తమ నివాసాల్లో, ఆఫీసుల్లో జాతీయ జెండాను ఎగురవేసే హక్కు ఉందని కోర్టు తెలిపింది. జాతీయ గీతమైన జనగణమనను రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. జాతీయ గీతంగా జనగణమనను 24 జనవరి 1950 ఆమోదించారు. జాతీయ గీతం పాడటానికి తీసుకోవలసిన సమయం 52 సెకండ్లు. జాతీయ గేయం వందే మాతరంను బంకింగ్ చంద్ర చటర్జీ రచించారు. వందే మాతరంను మొదటిసారి 1896 కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు. పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించారు. జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య ఆంధ్రుడు. జాతీయ జెండాలోని ధర్మచక్రంను సారనాథ్ స్తూపం నుంచి జాతీయ జెండాలోని అశోకుని ధర్మచక్రంలో 24 ఆకులు ఉన్నాయి. మన జాతీయ క్యాలెండర్ శకయుగం ఆధారంగా రూపొందించబడింది. మన జాతీయ పుష్పం తామర. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్ష పదవికి సచ్చిదానంద సింహ పేరును ఆచార్య జేబీ కృపాలాని సివిల్ ప్రొసీజర్ కోడ్ను 1859లో ఆమోదించారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ను 1859లో ఆమోదించారు. ఇండియన్ పీనల్ కోడ్ను 1860లో ఆమోదించారు. రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కుల సబ్ కమిటీకి ఆచార్య జేబీ కృపాలాని అధ్యక్షత వహించారు. రాజ్యాంగ పరిషత్లో అల్పసంఖ్యాకుల రక్షణ సబ్ కమిటీకి హెచ్సి ముఖర్జీ అధ్యక్షత వహించారు. లక్ష్యాలు, ఆశయాలు తీర్మానం నెహ్రూచే 1946 నవంబర్ 13న రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీ నియామకాన్ని రాజ్యాంగ సభ 1947 ఆగస్టు 29న ఆమోదించింది. 1957 మార్చ్ 22
జాతీయ క్యాలెండర్ అమల్లోకి వచ్చంలో ప్రత్యేక రాజ్యాంగం కలిగిన రాష్ట్రం జమ్మూ అండ్ కాశ్మీర్. అయితే ప్రస్తుతం ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్రంగా లేదు. ఆ విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. రద్దు చేయడం అనేది జరిగింది. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్ర ప్రాతిపత్తిని రద్దు చేయడం అనేది జరిగింది. భారత పార్లమెంటుకు మొట్టమొదటిసారిగా 1951-52లో ఎన్నికలు జరిగాయి. భారత రాజ్యాంగానికి మొదటి సవరణ 1951లో జరిగింది. రాజ్యాంగం తయారు చేయటానికి రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని మొదటిసారి 1935లో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం రాజ్యాంగ సభను ఏర్పాటు చేయడానికి 1940 ఆగస్టు ఆఫర్ ద్వారా అంగీకరించింది. మౌంట్ బాటన్ ప్లాన్ లేదా జూన్ 3 ప్లాన్ ద్వారా పాకిస్తాన్కు ప్రత్యేక రాజ్యాంగ సభను ఏర్పాటు చేసిన తర్వాత ఇండియా రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య 299. అవిభక్త భారత రాజ్యాంగ సభ సమావేశానికి ముస్లిం లీగ్ హాజరు కాలేదు. భారత రాజ్యాంగ సభకు న్యాయ సలహాదారుడిగా బిఎన్ రావుని నియమించారు. ముసాయిదా సంఘం చైర్మన్ బిఆర్ అంబేద్కర్ మరియు తర్వాత వాళ్ళ సభ్యులు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ చూద్దాం. ఎన్ గోపాలస్వామి అయ్యంగర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి, మొహమ్మద్ సాదుల్లా, బిఎల్ మిట్టర్, సి మాధవరావు, తర్వాత డిపి కైథన్ కృష్ణమాచారి. బిఆర్ అంబేద్కర్ను రాజ్యాంగ పిత అని పిలుస్తారు. 394 అధికరణ క్రింద ఆర్టికల్ కింద ఈ ఆర్టికల్ 1678960 324 366 367 379 380 388 391 392 మరియు 393 ఆర్టికల్స్ వెంటనే 26 నవంబర్ 1949 నుంచి అమల్లోకి వచ్చాయి. 26 జనవరి 1915న రాజ్యాంగంలో అమలులోకి వచ్చిన రోజుగా జరపడానికి కారణం 1930లో ఇదే రోజున లాహోర్లో కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగ ముసాయిదాపై అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ సంతకం చేశారు. జనవరి 26, 1957లో జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలో సమైక్య అనే పదం ఎక్కడా వ్రాయబడలేదు. రాజ్యాంగం ప్రకారం భారత అంటే రాష్ట్రాల యూనియన్. స్వతంత్రమైన హక్కులు కలిగిన ప్రాంతాలు సయోధ్యతో సహజీవనం సాగించడమే సమైక్య రాజ్యానికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు. కేంద్ర రాష్ట్ర మధ్య అధికార విభజన, సర్వోన్నత రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం, దృఢమైన రాజ్యాంగం, ద్వంద్వ పౌరసత్వం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఇవన్నీ ఉండాల్సిన ముఖ్య లక్షణాలు. దృఢమైన రాజ్యాంగం అంటే కేంద్రం మరియు రాష్ట్రాలు సమన్వయంతో మాత్రమే సవరణలు చేసే అవకాశం కేంద్రానికి 3 రకాల అత్యవసర అధికారాలను కేటాయించింది. రాజ్యాంగం కేంద్ర రాష్ట్రాలలో ఎన్నికలను నిర్వహించడానికి స్వతంత్ర ఎన్నికల సంఘంను ఏర్పాటు చేసింది. భారత రాజ్యాంగం పౌరులకు ఏక పౌరసత్వం అందించింది. ప్రత్యేకంగా రాష్ట్రాలలో రాష్ట్ర పౌరసత్వం లేదు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను సమీక్ష చేయడానికి స్వతంత్ర మరియు ఏకీకృతమైన అధికారాన్ని సుప్రీంకోర్టు కలిగి ఉంది. రాష్ట్ర గవర్నర్ను 155, 156 అధికరణం కింద ఎప్పుడైనా తొలగించవచ్చు. భారత ప్రభుత్వం సర్వీసు ఉద్యోగులను రాష్ట్రపతి నియమిస్తారు. భారత ప్రభుత్వం సర్వీసు ఉద్యోగుల నియామకాలు తొలగింపు అధికారాలు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. రాష్ట్రాలకు రాజ్యసభలో అసమాన జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించడం అనేది జరుగుతుంది. రాష్ట్రాల ఖాతాలను కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ తనిఖీ చేస్తారు.
ప్రొఫెసర్ కేసీ వేర్ భారత రాజ్యాంగాన్ని అర్ధ సమైక్య రాజ్యాంగమని వ్యాఖ్యానించాడు. గ్రాన్వెల్ ఆన్స్టిన్ భారత రాజ్యాంగాన్ని సహకార సమైక్య రాజ్యాంగమని వ్యాఖ్యానించారు. భారత రాజకీయ వ్యవస్థ కేంద్రీకృతం మరియు సమైక్య లక్షణాలను, అవసరాన్ని మరియు పరిస్థితులను బట్టి కలిగి ఉంటుంది అని అంబేద్కర్ పేర్కొన్నారు. అయితే రాజ్యాంగంలో కేంద్రీకృత లక్షణాలు. భారత రాజ్యాంగం పౌరులకు ఏక పౌరసత్వం కలిగిస్తుంది. రాజ్యసభలో రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యం కల్పించబడింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రాలకు ఆదేశాలు పంపు అధికారం కలిగి ఉంటుంది. రాష్ట్రాల పేర్లు, సరిహద్దులను పునర్వ్యవస్థీకరించే అధికారాన్ని కేంద్రం కలిగి ఉండటం. రాష్ట్రాలకు మరియు కేంద్రానికి ఒకే రాజ్యాంగం ఉంది. అయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మాత్రం ప్రత్యేక రాజ్యాంగం కలిగి ఉన్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వం బలంలోని అధిక భాగాలను పార్లమెంటు సవరించే అధికారం కలిగి ఉన్నది. గవర్నర్లను నియమించే అధికారం కేంద్రానికి ఉండటం. అత్యవసర పరిస్థితిని కేంద్రం విధిస్తుంది. రాజ్యసభ తీర్మానంలో కేంద్ర రాష్ట్ర జాబితాలపై కూడా చట్టం చేసే అధికారం కలిగి ఉన్నది. అఖిల భారత సర్వీసు అధికారాలను కేంద్రం నియమిస్తుంది. భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు, షెడ్యూల్స్ను మనం ఇప్పుడు చూద్దాం. రాజ్యాంగానికి ఆధారాలు ఏంటివి అనేది మనం ఇప్పుడు చూద్దాం. భారత రాజ్యాంగంలో 2/3 వంతు అంశాలను 1935 భారత ప్రభుత్వం చట్టం నుంచి తీసుకోవడం జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకున్న అంశాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అత్యవసర అధికారాలు, సమైక్య విధానం, గవర్నర్ మొదలగునవి. అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్న అంశాలు ఏంటివంటే రాష్ట్రపతి కార్యనిర్వహణాధికారం, ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష అధికారం, రాజ్యాంగ ప్రవేశిక. వీటినన్నిటినీ మనము అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం అనేది జరిగింది. అంటే మన భారతదేశానికి తగ్గట్లుగా మన భారతదేశానికి కూడా ఇటువంటి రాజ్యాంగం ఉండాలని చెప్పి రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారం, తర్వాత ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష అధికారం, రాజ్యాంగ ప్రవేశిక వీటినన్నిటినీ అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం అనేది జరిగింది. రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేసే విధానాన్ని ఐర్లాండ్ రాజ్యాంగం నుండి తీసుకున్నారు. ప్రాథమిక విధులు పూర్వపు సోవియట్ యూనియన్ నుంచి తీసుకున్నారు. ప్రాథమిక విధులను ఎక్కడి నుంచి తీసుకున్నారంటే పూర్వపు సోవియట్ యూనియన్ నుండి తీసుకోవడం జరిగింది. జపాన్ రాజ్యాంగం నుండి చట్టం నిర్ధారించిన పద్ధతిని స్వీకరించారు. బ్రిటిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించిన అంశాలు కేంద్ర రాష్ట్ర సంబంధానికి సంబంధించిన అంశాలు. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన, బలమైన కేంద్ర ప్రభుత్వం, కేంద్రం దగ్గర అవశిష్టాధికారం ఇవన్నీ ఉన్నాయి బ్రిటిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించిన అంశాలలో. జర్మనీ వీమర్ రాజ్యాంగం నుంచి అత్యవసర అధికారాలను స్వీకరించడం జరిగింది. ఆస్ట్రేలియన్ రాజ్యాంగం నుండి ఉమ్మడి జాబితా, సహకార సమైక్య లక్షణాలను స్వీకరించడం అనేది జరిగింది. ఇంకా గణతంత్ర వ్యవస్థను ఫ్రాన్స్ నుంచి స్వీకరించారు. రాజ్యాంగ సవరణ చేసే విధానంను దక్షిణాఫ్రికా నుంచి స్వీకరించారు. శాసనసభ వ్యవస్థను, నిబంధనలను బ్రిటన్ నుంచి స్వీకరించారు. ఉపరాష్ట్రపతి పదవిని అమెరికా నుంచి స్వీకరించారు. తర్వాత ప్రవేశికను కూడా అమెరికా నుంచి స్వీకరించారు. తర్వాత రాజ్యాంగ ప్రవేశికను లక్ష్యాలు, ఆశయాలు, తీర్మానం ఆధారంగా ఏర్పాటు చేశారు. లక్ష్యాలు, ఆశయాలు, తీర్మానం రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టిన వారెవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ గారు. లక్ష్యాలు, ఆశయాలు, తీర్మానం రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టిన వారు జవహర్ లాల్ నెహ్రూ. సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం ప్రవేశిక రాజ్యాంగకర్తల అభిప్రాయాలను ప్రతిబింబిస్తుంది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు మొదటి మరియు ఏకైక సవరణ చేశారు.
ప్రవేశికకు 42వ సవరణ 1976 ద్వారా చేర్చిన అంశాలు సామ్యవాద, సోషలిస్టు, తర్వాత లౌకిక, సెక్యులర్ మరియు ఏకత, డెమోక్రటిక్ ఇవన్నీ ప్రవేశికలో చేర్చిన అంశాలు. తర్వాత ప్రవేశికలో అంశాల అమలుకై న్యాయస్థానాలను ఆశ్రయించలేము. అయితే కేశవనంద భారతి కేసులో 1973 సుప్రీంకోర్టు ప్రవేశిక రాజ్యాంగంలో భాగమని తీర్పు చెప్పింది. కేఎం మున్షి రాజ్యాంగ ప్రవేశికను పొలిటికల్ హోరోస్కోప్ అని వ్యాఖ్యానించారు. ఠాకూర్దాస్ భార్గవ ప్రవేశికను రాజ్యాంగానికి ఆత్మ వంటిదని వ్యాఖ్యానించారు. సామ్యవాద తరహా ప్రభుత్వ స్థాపన లక్షణమని కాంగ్రెస్ 1955లో జరిగిన ఆవడి తమిళనాడు సమావేశంలో ప్రకటించింది. రాజ్యాంగాన్ని 22 భాగాలుగా విభజించారు. రాజ్యాంగంలో ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు కలవు. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు అన్ని స్టడీ పరంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి ఇందులో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.